వైకాపా పాలనలో కొడిగట్టిన అభివృద్ధి ప్రజలకు ఆశనిపాతమైంది. నాడు నేడు అంతా డొల్లేనని శిథిలమైన తుని ప్రాంతీయ ఆసుపత్రి భవనాలు సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. అప్పటి అధికార పార్టీ నాయకులు ఆసుపత్రిలో హడావిడే తప్ప ప్రజా అవసరాలను మాత్రం ఖాతరు చేయలేదు. అప్పట్లో పాడుబడిన భవనాల స్వామిని కొత్త భవనాలకు 10 కోట్లు కేటాయించినా అప్పటి ప్రభుత్వం పైసలు విడచలేదు. గుత్తేదారుడు చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్ మొహం చాటేశాడు. అప్పట్లో అడిగే నాదుడు కనిపించకపోవడంతో పాత భవనాలకు అతిగతి లేకుండా పోయింది. 2,18,00,000 వర్క్ చేశారు. యాక్చువల్గా అయితే అగ్రిమెంట్ వాల్యూ 6,50,00,000. దానికి దీనికి ఒక 32% వర్క్ చేయగలిగాడు అతను. ఇంకా మనం లాస్ట్ నుంచి 1 ఇయర్ నుంచి వర్క్ చేయట్లేదు, కంప్లీట్ చేయట్లేదు అంటే వర్క్ పెండింగ్ ఆపేసి మాకు పేమెంట్ రాలేదు, 1 ఇయర్ నుంచి పేమెంట్ ఇవ్వలేదు, నాకు ఇంకా పెండింగ్ 96 lakhs పెండింగ్ ఉందని చెప్పి చేయట్లేదు వర్క్ అతను. ఇప్పటికీ ఆల్రెడీ మేము మా డిపార్ట్మెంట్ తరఫున 2 నోటీసులు ఇచ్చాము. రీసెంట్గా కూడా లాస్ట్ మంత్ ఒకటి ఇచ్చాం, మనం రీసెంట్గా 3 days బ్యాక్ ఒక నోటీస్ ఇచ్చాం. అయినా సరే రెస్పాండ్ అవుతలేదు, ఫోన్లు అయ్యి లిఫ్ట్ చేయట్లేదు. నేను కూడా రీసెంట్ గా స్క్రీన్ వాల్ ఏదైనా ఓన్ మనీ పెట్టుకుని వాటర్ వచ్చేస్తుంటే ఓపీలోకి స్క్రీన్ వాల్ గా నా ఓన్ మనీ పాకెట్ మనీ పెట్టి కన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చింది. ఇది మా పై అధికారులకు కూడా దృష్టికి తీసుకెళ్ళామండి. ఒకసారి లాస్ట్ టైం కూడా 1 month బ్యాక్ ఎమ్మెల్యే కూడా మన హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. హాస్పిటల్ గా ఎమ్మెల్యే నోటీసులు కూడా పెట్టాం, మేడం కూడా చూసారండి. కూలే దశకు సిద్ధంగా ఉన్న భవనాల్లోనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ వైద్య సేవలు పొందుతున్నారు. భవనాల పెచ్చులు ఊడి పడుతున్న వైద్యులు, రోగులు దేవుడిపైనే భారం వేశారు. ఇదంతా వైకాపా పాలనలో జరిగిన అలసత్వమేనని రోగులు అంటున్నారు. దీని గురించి అడిగితే అసలు ఖాళీ లేవు, బెడ్ లోపల ఖాళీ లేవు, ప్రజెంట్ కొంచెం ఉందని అన్నారండి. అడిగిన తర్వాత లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన బెడ్లు డిశ్చార్జ్ అయ్యారు, ఇప్పుడు అక్కడ మారిపోయిందని చెప్పారండి. ఏంటి చూపించండి బాగాలేదండి అంటే మార్పు చెప్తామా, పేషెంట్ ఖాళీ అవ్వాలి, బెడ్లు ఖాళీ అయింది మార్పు చెప్తా అన్నారండి. ఇప్పుడు ఖాళీ అయింది అన్నారండి. లోపలికి నేను వచ్చామండి రాత్రి 9 గంటలకు నైట్. ఇక్కడే ఉన్నాం సార్. మరి ఖాళీ లేవంటే ఇక్కడ ఉన్నాం. పేషెంట్లు ఉన్నారండి, బెడ్లు ఖాళీ లేవు. ఇబ్బంది కదా సార్, ఇప్పుడు అవి బాగాలేదండి, అవి చూసామని చెప్తే మారిపోతామమ్మా, మార్చేస్తాము, బెడ్లు ఖాళీ లేవు కదా, మరి అడ్జస్ట్ అవ్వండి. పడుకున్న వాళ్ళు కూర్చున్న వాళ్ళు తిరుగుతున్నారండి. 1 గంట అయ్యలోను సరిగ్గా కరెక్ట్ 1 గంట అయింది. ఈ నగలను దబ్బుమని పడిపోయింది. ఒక మనిషికి అయితే చాలా పవాలు వచ్చేసింది, చాలా తెప్పుకుంది అనేది ఒక బొట్టులో తెప్పుకుంది అంతే. మనుషులు ఉన్నారండి. గడప యువతల ఒక అతను ఉన్నాడు, గడప అవతల ఒక అతను ఉన్నాడు. ఆ మెయ్యను ఒక మనిషి మంచం మీద ఉందండి, ఇలాగా కాలి చాకు పడుకుంది. ఆవిడ మీద కొంచెం ఆ బడ్డ వచ్చి పడిపోతే పైనే పడిపోనండి, ఉద్దానికి ఎనుకో తెగిలేసింది. బడ్డండి మామూలుగా టాపు ముక్కలు ఎరిగిపోయి ఆయన మీద పుట్టి పెట్టిన ఎట్ట పెట్టి ఉంటాయి కదండి, ఎట్టల పెట్లు పెంకులు దుగ్గు మీద ఒకసారి పడిపోయిందండి. పెద్ద సౌండ్ వచ్చేసింది. పడుకున్న వాళ్ళు కూడా నేసేసి చుట్టూరు ఉన్న వాళ్ళు కూడా వచ్చేసారండి. ఈ శబ్దానికి మేమే కాకుండా చుట్టూరు ఉన్న వాళ్ళు అందులోకి వచ్చేసారు. సిబ్బంది వచ్చిందండి, ఒకసారి పడవల మీద పడిపోయింది. అప్పుడండి పడిపోయింది, పెచ్చులు ఊడిపోయి పడిపోతే అందరం అల్లిపోయా లేచిపోయాం. మొత్తం 10 మంది మేమందరం అల్లిపోయాండి. నా మీద పడ్డది, తాగలేదు. ఒక్క పెసరు తప్పిపోయాను, లాస్ ఇంక చచ్చిపోయేదాన్ని. ఆపరేషన్ కి వచ్చాను. ఒకరు 2 వచ్చారండి నర్సులు. అదే మార్చారు తర్వాత, అందులోంచి ఇంకో రూమ్ లో మార్చేసారు, పడుకున్నాక వెళ్ళిపోమని. అంతే, నా మీదే పడ్డది, నా కాళ్ళ మీద పడ్డది. వర్షాలకు భవంతుల గోడలు పెచ్చులు ఊడిపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య స్పందించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే దృష్టికి ఈ విషయం వెళ్లింది. వెంటనే అసెంబ్లీ లాంజ్ కు వచ్చిన ఆమె వైద్యాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. భవన నిర్మాణాలపై ఏపీ ఎంఎస్ఐడిసి అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే కాంట్రాక్టర్తో ఇంజనీరింగ్ అధికారులు సంప్రదించి పనులను పునరుద్ధరించాలని, లేదంటే కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఆదేశించారు. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను.
ఇది జరిగింది రాత్రి midnight 1 o'clock కి మన ట్రామా కేర్ వార్డ్ అంటే ప్రీ ఆపరేటివ్ ఆపరేషన్ కన్నా ముందు పేషెంట్స్ ని పెట్టే వార్డ్ దగ్గర జస్ట్ ఎంట్రన్స్ లో డోర్ బయట డోర్ కి లోపల భాగంలో పైన ఒక వాల్ మౌంట్ వరకు పెచ్చు కింద పడిపోయింది midnight. అండ్ దాంతో పాటు ఆ పైన ఉన్న సిమెంట్ ఉంటుంది కదా అది కూడా పడిపోయింది పిఓపి తో పాటు. పైకి వెళ్ళి అంత ఎగ్జామిన్ చేస్తే అంతా కూడా చెమ్మగా ఉంది. సో దాని వల్ల పైన రూఫ్ ఏం మొత్తం పడిపోలేదు, పైన అంతా చెమ్మగా ఉంది. ఈ కంటిన్యూస్ రెయిన్స్ వల్ల జరగడం వల్ల వాటర్ స్టాగ్నేషన్ గానీ ఏమీ లేదు, చెట్లు గానీ మొక్కలు గానీ స్టాగ్నేషన్ ఏమీ లేవు దాని మీద. ఓన్లీ కంటిన్యూస్ వాటర్ పడడం వల్ల చెమ్మ చెల్లి ఆ పార్ట్ అనేది కింద పడిపోయింది. దీని వల్ల పేషెంట్స్ కానీ మన ఉన్న స్టాఫ్ కానీ సిబ్బంది కానీ అటెండర్స్ కానీ ఎటువంటిది కూడా ఏమీ జరగలేదు. అది ఆ పాత్వే లో ఉంది కాబట్టి ఆ టైంకి అక్కడ ఎవరు లేరు అండ్ అది పడింది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇది ఆల్మోస్ట్ 2002 లో కట్టిన బిల్డింగ్, ఇది కన్స్ట్రక్షన్ చేసింది. ఇది ఓల్డ్ బిల్డింగ్. దిస్ ఈస్ అండర్ నాడు నేడు రెనోవేషన్ వర్క్స్ ఫ్రమ్ 2019 టు టిల్ డేట్. కొద్ది వరకు అంటే మాకు శాంక్షన్ అయినది ఒక 10 crores బడ్జెట్ ఈ హాస్పిటల్ కి నాడు నేడు. ఆల్మోస్ట్ ఒక 1 crore కూడా ఇంకా డెవలప్మెంట్ అయితే జరగలేదు. అండ్ మాకైతే చాలా ఇష్యూస్ ఉన్నాయి దీని గురించి. టాయిలెట్స్ లేవు, బేసిక్ గా టాయిలెట్స్ మినిమం టాయిలెట్స్ లేవు. అండ్ ఈ టాయిలెట్స్ గురించి కూడా లాస్ట్ టైం మా కలెక్టర్ మేడం ఆనరబుల్ కృతికా శుక్లా మేడం గారు విధికి వచ్చినప్పుడు కూడా ఇవి ఎమర్జెన్సీగా చేయాలి అని అన్నారు. బట్ ఇప్పటి వరకు కూడా దట్ ఈస్ నాట్ ఇన్ టు ఫంక్షనల్. మాకు మేజర్ ఇది స్లాబ్ పడ్డం కాదు కానీ వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆన్ ది పేషెంట్స్ బికాస్ ఆఫ్ టాయిలెట్స్. వాష్రూమ్స్ లేవు, స్టాఫ్ కి వాష్రూమ్స్ లేవు, పేషెంట్స్ కి వాష్రూమ్స్ లేవు. ఒక 60 members పేషెంట్స్ ఒక 1 వాష్రూమ్ వాడుతున్నారు. అండ్ ఇది మా డిఈ గారికి ఆల్మోస్ట్ డిఈ గారికి అయితే ఎవ్రీ వీక్ ఫోన్ చేస్తూనే ఉంటాం. ఎప్పుడు మాకు వాటర్ పడినా కానీ వాట్సాప్ లో మెసేజ్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ పెడుతూ ఉంటాం. పాపం సార్ అయితే చాలా రెస్పాండ్ అయ్యి ఏదో ఒకటి తన వంతు ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు. బట్ మాకేంటంటే ఈ ఇమీడియట్ గా రూఫ్ ఒకటి కొట్టేశారు పైన. సో రూఫ్ అంతా కొట్టేసిన తర్వాత ఆ రూఫ్ వాటర్ వల్ల వాటర్ మొత్తం కిందకి వచ్చేస్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద ఫ్యాన్స్. మళ్ళీ దాంతో ఓపీడీ పేషెంట్ కూర్చుంటే డాక్టర్ టేబుల్ మీద పడ్డము. సో మాక్సిమం మా దృష్టికి వచ్చిన అన్ని కూడా వెకేట్ చేయించి మేము ఉన్న దాంట్లో పేషెంట్ సర్వీసెస్ ఎఫెక్ట్ అవ్వకుండా మేము చూసుకుంటున్నాం. బట్ ఇది midnight జరిగింది కాబట్టి ఇమీడియట్ గా ఇది రాగానే ఇవాళ మార్నింగ్ 8 o'clock కి డిఈ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, సార్ ఇమీడియట్ గా రావడము, ఎగ్జామిన్ చేయడము, వాట్ అదర్ మెజర్స్ వీ కెన్